ఎరుపెక్కింది. ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక ఎగువ కాపర్ డ్యాం వద్ద 28.50 మీటర్లకు గోదావరి వరద నీటి మట్టం చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు స్పిల్వే 48 గేట్ల నుంచి 1,87,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతికి పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. వరద పెరుగుతుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, విఆర్పురం, ఎటపాక, చింతూరు మండలాల వాసుల్లో భయాందోళన నెలకొంది. ఇక దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. ఇక గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి గంటగడుగు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలవరం ఏదైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కూడా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మనం స్పిల్వే ఏదైతే పట్టిసీమ సంబంధించి డెలివరీ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపుగా పూర్తి స్థాయిలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా నీటిని అయితే విడుదల చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద నీరు అయితే చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 48 రిడియల్ గేట్ల నుంచి కూడా అధికారులు అయితే నీటిని దిగులు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా గోదావరి ఏదైతే పోలవరం ముప్పు ప్రాంత వాసులను కూడా ఏదైతే ముప్పు గ్రామాలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా సన్నాహాలు చేపడుతున్నారు. అదేవిధంగా వారందరినీ కూడా వారందరికీ కూడా ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా ఏదైతే పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిగా గోదావరి వరద ఎరుపెక్కి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాలు ప్రజలందరూ కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్లాలంటూ కూడా వాళ్ళందరికీ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితిలో ఉంది. అదేవిధంగా గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఈతకు వెళ్లకూడదని, అదేవిధంగా చేపలు పట్టడం గానీ, స్నానం చేయడం గానీ చేయకూడదంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా దేవీపట్నం మండలంలోని గొందూరు గ్రామం వద్ద గండిపోచమ్మ ఆలయం వద్ద కూడా గోదావరి వరద నీరైతే చేరింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పాపికొండల విహారయాత్రకు సంబంధించి కూడా బోట్లను కూడా అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా మంత్రి నిమ్మల రామనాయుడు కూడా పట్టిసీమ ఎత్తిపోత పథకం నుంచి, అదేవిధంగా తాడిపూడి ఎత్తిపోత పథకం నుంచి, అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోత పథకం నుంచి కూడా నీటిని అయితే దిగువ విడుదల చేశారు. అయితే ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరుగుతున్నాయి. వేలేరుపాడు మండలంలోని పెదబాగు వద్ద ఏదైతే వరద ప్రమాదకర స్థాయిలో ప్రవహించేందుకు అవకాశం ఉండడంతో కూడా అధికారులు అయితే ఆ ప్రాంతం పూర్తిగా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా కొండవాగులు వచ్చే చోట కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా హెచ్చరిక బోర్డులను, అదేవిధంగా అక్కడ ఏదైతే భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. అదే గోదావరి ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో పాటు, అదేవిధంగా గోదావరిలో వరద ఎక్కువగా రావడంతో ఎక్కువగా ఉధృతంగా ప్రవహించడంతో పాటు ముప్పు ప్రాంత వాసులందరినీ కూడా అధికారులు అయితే ఏదైతే ముఖ్యంగా పోలవరం వరద ఏదైతే పోలవరం ముప్పు ప్రాంతాలకు సంబంధించి గ్రామాలను కూడా అధికారులు అయితే హైలైట్ చేశారు. వారందరికీ కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. పోలవరంలో క్రమేపీ గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నే, జీ3 న్యూస్, పోలవరం.